ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా యేసయ్య, స్తోత్రములు ప్రవ్వా. ఈ రోజంతా మీ కృపలో నిలిపినందుకై కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నాము, స్వస్థపరచండి నాయన. మాకున్న అనారోగ్యము మీతో మా సహవాసానికి అడ్డు కాకుండా సహాయం చేయండి ప్రవ్వా. పిల్లవాని చేష్టలు కాకుండా పరిపూర్ణత కలిగిన మీ బిడ్డలుగా ప్రవర్తించే హృదయం ఇవ్వండి అయ్యా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అన్నావు కదయ్యా. మీ మహిమ మేము చూడాలయ్యా. మా క్రియలతో మిమ్మును మహిమపరచాలయ్యా. కాబట్టి మీ దృష్టికి యోగ్యమైన క్రియలు చేసే భాగ్యం ఇవ్వండి యేసయ్య. శరీర సౌఖ్యాలు మాకు వద్దయ్యా, ఇహలోక భాగ్యాలు కూడా వద్దయ్యా. యెహోవా, ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును అన్నారు కదయ్యా. ఆత్మీయకు మించిన ఐశ్వర్యం లేదు కాబట్టి ఆత్మీయ ఎదుగుదల మాకు కావాలయ్యా. మీ కరుణ మాకు కావాలయ్యా. కనికరించండి యేసయ్య. ఈరోజు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆయుష్ని బట్టి కృతజ్ఞతలు ప్రవ్వా. అయిన వారు మరణించి ఒంటరితనంలో బతుకుతున్న మీ బిడ్డలకు ఆశ్రయంగా ఉండి ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మా ఆత్మీయ జీవితానికి అడ్డుగోడలుగా ఉన్న అపవాది తంత్రాల నుండి విడిపించి ఆత్మీయ బలాన్ని ఇవ్వమని నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.